పెదవడ్లపూడిలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. వివరాలు వీక్షిద్దాం. చీకు చింతలేని వయస్సులో విద్యను అభ్యసించి జీవన పోరాటంలో తలోదారిలో వెళ్లిన నాటి విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత చదువుల తల్లి ఒడిలో మరోసారి కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు అల్లర్లు గుర్తు చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. పెదవడ్లపూడి జీబీఎన్ గార్డెన్లో ఆదివారం రేవేంద్రపాడు జెడ్పీ హైస్కూల్లో 1974-75 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. 117 మంది విద్యార్థులకు గాను 50 మంది పూర్వ విద్యార్థులు సమ్మేళనంకు హాజరయ్యారు. 27 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారు. తొలుత పూర్వ విద్యార్థులు రేవేంద్రపాడులో తాము విద్యనభ్యసించిన హైస్కూల్ ఆవరణలోని శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తమతో విద్యను అభ్యసించి మరణించిన చిన్ననాటి మిత్రుల ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రస్తుత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హృదయరాజును పూర్వ విద్యార్థులు సన్మానించారు. హైస్కూల్లో సుమారు 1,75,000 రూపాయల వ్యయంతో సైకిల్ స్టాండ్ నిర్మాణం చేపడతామని వారు హామీ ఇచ్చారు. అనంతరం పెదవడ్లపూడి జీబీఎన్ గార్డెన్లో వివిధ ఆటలు పాటలతో ఒకరికొకరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యమిత్రులుగా కలిసి మెలిసి విద్యనభ్యసించి తిరిగి 50 ఏళ్ల తర్వాత అమ్మమ్మ తాతయ్యల వయసులో కలుసుకుంటున్నామంటూ వారి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటూ ఆనందోత్సవాలతో సమ్మేళనం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వెలగపూడి బ్రహ్మాజీ, గడ్డిపాటి శంకర్రావు, ముసునూరి సత్యనారాయణ, సూపరనేని నాగేశ్వరరావు, సుందరి కుమారి, మన్నవ రమేష్, దొడ్డ శ్రీనివాసరావు, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. 75వ సంవత్సరంలో 10th క్లాస్ రాసిన ఫ్రెండ్స్ అందరం కూడా ఈ రోజున మేమందరం కలిసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. 50 సంవత్సరాల తర్వాత అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చినాయి. స్కూల్ కూడా అందరం వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ అంతా కూడా అందరం వెళ్ళి చూసి చాలా ఆనందించాము. అలాగే ఇక్కడికి వచ్చి మరలా ఈ తోటలో చిన్ననాటి కబుర్లన్నీ అందరం చెప్పుకోవటం, అందరం కలుసుకొని మళ్ళీ అందరం మాట్లాడుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమాలని నిర్వహించిన మన మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. నమస్తే. అందరికీ నమస్కారం. రేవేంద్రపాడు హై స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరును కూడా మంచిగా సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి మంచిగా ఉంది. రేవేంద్రపాడులో స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఉన్నారని నేను తెలియపరుస్తాను. ఈరోజు చాలా మాకు మెమరబుల్ ఈవెంట్ అండి. మాకు 74-75 బ్యాచ్ 10th క్లాస్ మిత్రులందరం కూడా ఎంతో అసలు ఆతృతగా ఎదురు చూసాం. ఇవాళ అయితే అందరం కలుసుకుని ఎంతగానో ఎంజాయ్ చేసాం. స్కూల్ని చూసేటప్పటికి మన మిత్రులందరికీ వెనకటి జ్ఞాపకాలని, పాత జ్ఞాపకాలను ఎవరేసుకున్నాము. అంతా చాలా ఎంజాయ్ చేశారండి. హ్యాపీ అనిపించింది. అందరూ కూడా అక్కడ చదువుకున్న ప్రతి వాళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యారు. అది మాకు బాగా ఉంది. మిత్రులందరూ కూడా కలిసి అందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరలా తిరిగి కలవాలని చెప్పని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. రేవేంద్రపాడు పెద్దవడ్లపూడి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి చిలువూరు, రేవేంద్రపాడు, వడ్లపూడి ఎంత కలిపి రేవేంద్రపాడు హై స్కూల్ చదివిన మిత్రులు 50 years పూర్తయిన సందర్భంగా 10th క్లాసు బ్యాచ్ అంతా మళ్ళీ కలిసినండి. 74-75 బ్యాచ్. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆడవారు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్, ఇట్లా చెన్నైతో సహా వాళ్ళ ఇంటికాడ ఫ్యామిలీ అంతా వదిలేసుకుని సింగిల్గానే వచ్చారు, ఓపీ చేసుకుని. కానీ అలాంటి కలయిక చాలా మధుర స్మృతుల్లో మన జీవితంలో ఒక అచీవ్మెంట్ జరిగినట్టుగా గమనించుకోవచ్చు. మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోయిన సంఘటన. కానీ ఇది ఇంతమంది కష్టపడే ఈ కార్యక్రమాన్ని సంపూర్తిగా సహకారంతో సంతోషంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉందండి. 50 సంవత్సరాల సందర్భంలో ఎంతోమంది అత్యంత బాధమైందంటే దీంట్లో 1/4 మంది కాలక్రమం చేశారండి. వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా గర్వంగా నిర్వర్తించామండి. ఏళ్ల భాస్కరమ్మ, పెదవడ్లపూడి. నేను ఆడపిల్లల స్కూల్లో నుంచి పెదవడ్లపూడి నుంచి రేవేంద్రపాడు స్కూల్లో జరిగిన తర్వాత ఆ స్కూల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే టీచర్స్ బాగా కమిటెడ్గా ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ, న్యాచురల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ బాగుండటం వలన మాలో ఉత్సాహం ఉండేది. ఫ్రంట్ లైన్లో కూర్చుండేవాళ్ళం. వాళ్ళు చెప్పేది ఇమీడియట్గా అర్థమవుతూ ఉండేది. అర్థమవుతాం వలన మాకు ప్రోత్సాహం ఉండి, ఎంకరేజ్మెంట్ ఉండి ఆ స్కూల్లో మాకు ఒక బేస్ ఫౌండేషన్ సరిగ్గా ఏర్పడింది. ఆ స్కూల్లో దీంతో పాటు ఏంటంటే స్పోర్ట్స్ కరిక్యులర్ యాక్టివిటీ ఉండేది. బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ,
బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో కానీ, పొటాటో రేస్ కానీ ఇవన్నీ ఉంటా కూడా బాగా ఉత్సాహంగా ఉండి ఆ స్కూల్ నుంచి మేము పరిపూర్ణ అవ్వడానికి మంచి ఫౌండేషన్ పెరిగింది అనే విధంగా నాకు ఆ టీచర్కి ఇప్పుడు కూడా మేము బాగా కృతజ్ఞతగా ఉంటాం. అదే అనమాట. నా పేరు వెలగపూడి బ్రహ్మాజీ, పెదవట్లపూడి. నాకు ఒక్కడే అబ్బాయి, వాడు యూఎస్లో ఉన్నాడు. యూఎస్లో కూడా రీసెర్చ్ చేస్తున్నాడు. వాడికి ఒక బాబు. నేను 10th అయిపోయినాక వ్యవసాయం చేశాను ఒక 40 సంవత్సరాలు. వ్యవసాయం అంటే మీకు తెలియదు ఏమన్నాక